జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 5:44 పీఠాధిపతి శ్రీ గురు మాధవానంద సరస్వతి స్వామి అంతర్వాహిని సరస్వతి నదికి విశేష పూజలతో పుష్కరాలను ప్రారంభించారు. మంగళ వాయిద్యాలతో నదిలో గణపతి పూజతో ప్రారంభించి సంగమంలో నీటికి పంచకళాశాలల్లో ఆవాహన పూజ నిర్వహించారు. పుష్కరిణికి చీర సారెతో పాటు ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు వేద పండితులు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించి సరస్వతీ మాతకు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించనున్నారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన ఏకశిల సరస్వతీ మాత విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరిస్తారు. తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. కాశీ పండితులతో ప్రత్యేకంగా నిర్వహించే గోదావరి హారతిలో పాల్గొననున్నారు సీఎం రేవంత్. రోజుకు 1,50,000 భక్తులు వచ్చే ఛాన్స్ ఉండడంతో పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు.